నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రేన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే సార్, ముద్రగడ్డ పద్మనాభం కూతురు రీసెంట్గా తండ్రికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది మనం చూసాం. సో ఆల్రెడీ మనం వీడియో చేసినాం దీని మీద. సో ఇప్పుడు తండ్రి తన కూతురికి సమాధానంగా ప్రెస్ మీట్ పెట్టారు. సో దాన్ని అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళాల్సి వచ్చింది, దాని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పిఠాపురం ఒక సంచలన నియోజకవర్గంగా మారిపోయింది. ఎందుకంటే ఈవెన్ కుప్పం పెద్ద డిస్కషన్ లేదు, మంగళగిరి కూడా పెద్ద డిస్కషన్ లేదు, పులివెందుల అంతగా ఏమి లేదు, ఓన్లీ పిఠాపురమే మారిపోయింది. దీనికి కారణం ఏంటి అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడుతాడా అన్న డౌట్ అయితే అందరికీ వచ్చింది. ఎందుకంటే టఫ్ ఉంది, టఫ్ లేకపోతే ఇంత గొడవ ఉండేది కాదు. అందుకనే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ చూస్తే ఎంతమందిని తీసుకెళ్ళి అక్కడ దింపుతున్నారంటే లెక్కే లేదు అసలు. రోజుకి 10 మంది వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ నుంచి. రకరకాల చిన్న చితక ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు ఎప్పుడు నేనైతే అంటే నేను పెద్దగా ఫాలో కాను, కానీ నాకు తెలియని అనేక మంది పేర్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఆర్టిస్టులని, నటులు అని, వాళ్ళని వీళ్ళని, యాంకర్లని రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంత పై స్థాయిలో తీసుకుంటే వరుణ్ తేజ్, తర్వాత నాగబాబు, చిరంజీవి వెళ్ళలేదు, వెళ్ళబోతున్నారు, వైష్ణవ్ తేజ్, ఇలాంటి వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరుగా దిగుతున్నట్టుగా కనబడుతుంది, 1 by 1 దింపుతున్నట్టుగా. ఎందుకంటే ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 రోజులే ఉంది. అందులో 10 రోజుల్లో కూడా 9 రోజులే ప్రచారానికి టైం ఉంది, 8 రోజులు టైం ఉంది, 11కి ఎండ్ అయిపోతుంది. సో ఈ క్రమంలో కొంత టెన్షన్ అయితే పవన్ కళ్యాణ్లో కనబడుతుంది మనకి. దానికి కారణం ఏంటంటే పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్కి అక్కడ ఏమో స్థానికంగా ఆయనకేం పట్టు లేదు. అక్కడ జనసేన నాయకులు కూడా బలమైన నాయకులు లేరు అక్కడ. కాకపోతే కాపు పాపులేషన్ స్ట్రాంగ్గా ఉంది, అరౌండ్ 95,000 అని చెప్తున్నారు. అంటే 2,20,000లో ఓటర్స్లో 90,000 ఓటర్స్ కాపు నుంచి ఉన్నారు. నెక్స్ట్ బిగ్ చంక్ వచ్చి బీసీలో ఉన్నారు, 85,000 బీసీలో ఉన్నారు. అయితే అక్కడ జగన్ ఏంటంటే స్ట్రాటజిక్గా వంగ గీతను అక్కడ నిలబెట్టాడు. ఆమె ఇంతకుముందు ఎంపీగా ఉన్నింది, ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా పెట్టారు. సో వంగ గీత ఏంటంటే స్థానికురాలు, వాళ్ళ హస్బెండ్ ఇంటర్మీడియట్ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన ప్రోత్సాహంతో ఈమె కూడా రాజకీయాల్లోకి వచ్చింది. కాంగ్రెస్లో 89 నుంచి ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉంది, జడ్పీటీసీ చైర్పర్సన్గా ఉన్నింది. దాని తర్వాత మన ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచింది, ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. సో ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసేసినాక ఆమె కాంగ్రెస్లో ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చింది కదా, అందువల్ల వైసీపీలోకి వచ్చేసింది. అయితే ఆమెకు పట్టుంది అక్కడ బాగా. రెండోది జగన్ ఏం చేశాడు, అక్కడ హేమల్ని తీసుకెళ్ళి దించాడు. మిథున్ రెడ్డి కావచ్చు, పెండం దొరబాబు కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా అక్కడ దింపాడు. మరోవైపు ముద్రగడ రంగంలోకి వచ్చాడు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ముద్రగడ ఒక ఎత్తు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేని నమ్మి అక్కడ చేరాడు, కాపు పాపులేషన్ ఉంది కాబట్టి కాపులు గుంప కొత్తగా మనకేస్తారు, మనం ఈజీగా గెలిచిపోవచ్చు అనుకునే కదా అక్కడ చేరింది. అంతకుముందు భీమవరం, గాజువాకలో ఓడిపోయినా అక్కడ ఎందుకు మళ్ళీ కంటిన్యూ కాలేదు అంటే ఆయనకి అది సేఫ్ కాదు, ఇదైతే సేఫ్ అని అనుకున్నాడు. సో కానీ ఇక్కడ ఏమైంది, ఫస్ట్లో ఆయనకు వచ్చిన ఒక అడ్డంకి ఏంటంటే వర్మ, ఎస్విఎస్ఎన్ వర్మ. ఆయన తెలుగుదేశంలో గతంలో రెబల్గా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయనే టికెట్ ఆశిస్తున్నాడు. సో ఆయనకు టికెట్ ఇద్దాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అడిగేసరికి ఆయన రెబల్ అయ్యాడు. ఆయన అంచోళ్ళందరూ పెద్ద ఎత్తున మన పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబుని, లోకేష్ని బూతులు తిడుతూ వాళ్ళ ఫోటోలతో చెప్పులతో కొడుతూ ఇలాగా వీడియోలంతా వచ్చాయి. అయితే మొత్తానికి మేనేజ్ చేయగలిగాడు చంద్రబాబు, ఆయనకేవో హామీలు ఇచ్చాడు, మేనేజ్ చేయగలిగాడు. మొత్తానికి ఆయన మీద భారం వేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు బిగినింగ్లో. కానీ ఇప్పుడు ఆయన మీద నమ్మకం కూడా పవన్ కళ్యాణ్కి పోయినట్టుంది. అందుకనే రకరకాల వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి దించుతున్నాడు, పెద్ద ఎత్తున పిఠాపురంలో కేంద్రీకరిస్తున్నాడు, ఇల్లు తీసుకున్నాడు, ఇక్కడే ఉంటామంటున్నాడు. నాగబాబు అక్కడ కూర్చొని వార్నింగ్లు ఇస్తున్నాడు, కడప నుంచి రౌడీలను తీసుకొస్తారా, మా సంగతి మీకు తెలియదు, మీరు అడ్డదిడ్డంగా కొడతారు, మేము స్ట్రక్చర్డ్గా కొడతాము, ఇలాంటి సినిమా డైలాగులు అని చెప్తున్నాడు.
సో ఏదేమైనా టెన్షన్ అయితే పవన్ కళ్యాణ్లో అక్కడ కనబడుతుంది. సో ఈ క్రమంలో ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది పైకి వస్తుంది మెల్లగా స్లోగా. అంటే ముద్రగడకి కొంత బలము పిఠాపురంలో ఉంది. ముందు నుంచి కూడా ఇంతకుముందు కూడా ఛాలెంజ్ చేశాడు ముద్రగడ, నీకు దమ్ముంటే పిఠాపురంలో నేను కంటెస్ట్ చేస్తాను, నువ్వు కంటెస్ట్ చేయని కూడా గతంలో లేఖ కూడా రాశాడు. ఆ తర్వాత ముద్రగడ నిజానికి జనసేనకి వెళ్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన డిమాండ్లు వైసీపీ ఒప్పుకోలేదు. ఆయనకు వాళ్ళ చిన్న కొడుకు కోడలికి ముగ్గురికి సీట్లు కావాలని అడిగారు. కనీసం ఇద్దరికి ఇవ్వమని వైసీపీ అది ఇవ్వడానికి కుదరలేదు. సో దాంతో ఆయన జనసేనకి వెళ్ళాలనుకున్నాడు. జనసేన నాయకులు కలిసారు ఆయన్ని. పవన్ కళ్యాణ్ ఒక 1 month లోపల, 1 month కాదు, ఫస్ట్లో 2 days లోపల వచ్చి కలుస్తాడని చెప్పారు. కలవలేదు, ఫోన్ లేదు. 1 month వెయిట్ చేశాడు. సో సెటైరికల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ మీద. ఫైనల్గా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి అన్కండిషనల్గా వైసీపీకి సపోర్ట్ చేస్తారు, వైసీపీలో జాయిన్ అయిపోయాడు. సో మరి ఆయనకి ఏమన్నా సీక్రెట్గా హామీలు ఇచ్చారా జగన్ ఏమని తెలియదు, కానీ నేనైతే అన్కండిషనల్గా చేరాను, నేను జగన్ గెలిపిస్తాను అన్నదే ఆయన అంటున్నాడు. సో ఈ క్రమంలో మొన్న ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు ఆయన, ఒక విచిత్రమైన ప్రతిజ్ఞ. అదేంటంటే నేను ఆయన పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటా, ముద్రగడ పద్మనాభం అనే పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా, అంటే రెడ్ల కూటమిలో కలిసిపోతాను, కాపు అస్తిత్వాన్ని నిజానికి అది సాధ్యం కాదనుకోండి. కులాన్ని మనం వదులుకోవచ్చు, కానీ కులం మార్చుకోవడం సాధ్యం కాదు లీగల్గా, పేరు మార్చుకోవచ్చు. సో అందువల్ల మేబీ పేరులో రెడ్డి అనేది కూడా పేరుగా పరిగణిస్తే కులం కాకుండా మార్చుకోవచ్చు. సో అలా మార్చుకుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అది బాగా వైరల్ అయింది. అంటే దీనివల్ల ఏంటంటే ఒక మైండ్ గేమ్గా చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ నేను చెప్పాను కూడా ఇది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ ఓడిపోతాడనే ఒక ప్రచారాన్ని జనంలోకి వదిలితే ఆ ప్రచారం సైకలాజికల్గా జనం మీద పడి ఓడిపోయేవాడికి ఎందుకు ఎలాగో ఓడిపోతాడు కదా, మనం గెలిచేవాడికి వేద్దామనే ఒక మైండ్ సెట్ వస్తుంది. ఇది అందరూ చేస్తుంటారు. ఇది కొంత పనిచేసింది ముద్రగడది. ఎందుకంటే ఆయన కాపు నాయకుడు కావడం, ఇలాగా అంటే ధైర్యంగా ఎప్పుడూ ఆయన జీవితంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయనకు ఒక డీసెంట్ కాపు నాయకుడు, కాపుల కోసం జీవితాంతం ఆయన పనిచేసిన వ్యక్తిగా ఆయనకి కొంత సీనియర్ కాపుల్లో కొంత ఉంది, యూత్లో లేదు, ఆయనకి సీనియర్స్లో ఉంది. కానీ సీనియర్స్ కూడా ఇంపార్టెంటే కదా, ఓట్లు అనేది సీనియర్ జూనియర్ అని ఏముంటుంది, ఓటు అంటే ఓటే. మనం బస్సులో ప్యాసింజర్ అంటారు కదా, మనుషులందరినీ వాళ్ళు ప్యాసింజర్లు అంటారు, చిన్న పెద్ద వాళ్ళకి అనవసరం. అలాగే ఓటే, ఏదన్నా ఓటే వీళ్ళకి. సో ఆ క్రమంలో ఆయన ఆ ఛాలెంజ్ చేసినాక మేబీ జనసేన వాళ్ళు చేశారా, తెలుగుదేశం వాళ్ళు చేశారా, కానీ ఆయన ఫ్యామిలీలోనే వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి క్రాంతి ఆమె దగ్గర ఒక వీడియో చేయించారు. ఆమె మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో నేను చూసాను. ఆ వీడియో ఏముందంటే, మా నాన్న ఇలాగా పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు, నేను ఖండిస్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గెలిపిస్తాను, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తాను, జగన్ మా నాన్నని యూజ్ చేసుకొని వదిలేస్తాడు, అది తెలియకుండా మా నాన్న పనిచేస్తున్నాడు అనేది ఆమె చెప్పింది. దాంతో ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ అమ్మాయి ఎప్పుడో పెళ్ళైపోయింది, పెళ్ళైపోయినాక నా ప్రాపర్టీ కాదు కాబట్టి నాకు సంబంధం లేదు, కొడుకంటే నా ఇంట్లో ఉంటే నా ప్రాపర్టీ, పెళ్ళైపోయినాక అది అత్తగారి ప్రాపర్టీ, సో అని ఆయన భాష ఒకటి ఉంటుంది కదా, ఆ భాషలో మాట్లాడాడు. సో ఆమె వాళ్ళ మామగారు ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ లాయల్టీ ఉంది, అందుకని వాళ్ళ ద్వారా మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఇది ప్లాన్ చేస్తారు. సో ఈ అమ్మాయి నా ప్రాపర్టీ కానప్పుడు నాకు సంబంధం లేదు, నిజానికి ఆమె ఏం మాట్లాడినా నేనైతే ఇలాంటి వాటికి బెదిరిపోను, నేను జగన్ సేవకుడిగానే ఉంటాను, సేవకుడిగానే పనిచేస్తాను, నేను ఖచ్చితంగా నా పేరు మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను అనేది మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లో గట్టిగా మాట్లాడాడు. ఈ క్రమంలో జగన్ని కూడా కొంత పొగిడాడు. జగన్ పథకాలు గొప్పగా ఉన్నాయి, అవి ప్రజలకి హెల్ప్ అవుతాయి, సో ఇటువంటి సంక్షేమ పథకాలని ఎవరు దేశంలో చేయలేదు, అందుకని జగన్ వల్ల ప్రజలకు మేలు కలుగుతుంది, నా కాపు కమ్యూనిటీకి మేలు కలుగుతుందని నమ్ముతున్నాను కాబట్టి నేను జగన్తో ఉంటాను, నన్ను ఇటువంటివి ఏమీ కూడా నా కార్యక్రమాలని ఆపలేవు, నేను భయపడే ప్రసక్తి లేదు
అయితే నా కూతుర్ని నాకు వ్యతిరేకంగా కొంతమంది చేశారు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోతారు అన్నట్టుగా మాట్లాడు. నేను యాక్చువల్గా మార్నింగే ఇంకొక వీడియోలో చెప్పాను కూడా, ఆయన ఏం చెప్పబోతున్నాడో కూడా చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ జగన్ ఏం చెప్తున్నాడు, మా చెల్లెల్ని చంద్రబాబు రేవంత్ రెడ్డి వీళ్ళు మార్చారని చెప్తున్నాడు. అట్లాగే ఈయన కూడా అదే, ఆమె కూడా అదే చెప్పింది, జగన్ మా నాన్నని వాడుకున్నాడు మార్చారని. ఇప్పుడు ఈయన కూడా నా కూతుర్ని వాళ్ళు నా మీద ప్రయోగిస్తున్నారని చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఎవరో ప్రయోగిస్తే వీళ్ళ కూతురు ఎందుకు ప్రయోగించబడింది అంటే వీళ్ళ మధ్య కూడా ఏదో ఇబ్బందులు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. సో మేబీ ఉండొచ్చు, తండ్రి కూతుర్ల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఉండవు అనేది ఏం లేదు. ఎవరి మధ్య ఫ్యామిలీస్ అన్నాక గొడవలు ఉంటాయి. అలాంటివి ఉండి ఇది అలాంటివి ఉన్నప్పుడు పాలిటిక్స్లో ఇవాళ ఏంటంటే ఎలక్షన్ టైంలోనే ఎవరికైనా 4 డబ్బులు చేసుకునే పద్ధతి ఉంటుంది. సో అవసరాల కొద్దు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తీర్చచ్చు, వాళ్ళ ఇబ్బందులకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఆ రకంగా ఆమె ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆమెకు పోయేదేం లేదు. ఏమన్నా ముద్రగడికి నష్టం జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఏదైనా దాన్ని ఏమంటారు మామూలుగా ప్లాట్ థిక్కెన్స్ అంటారు స్క్రీన్ ప్లేలో. సినిమాలో ప్లాట్ థిక్ అవుతుంది అంటే రాను ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంది ఇలాంటి డ్రామాలు అనేకం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ముత్యాల నాయుడు కొడుకు కూడా మా నాన్నను ఓడించానని మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, సీఎం రమేష్కి ఆపోజిట్గా ఎంపీ క్యాండిడేట్. సో అలాగే ఇవన్నీ ఫ్యామిలీ డ్రామాసు మనకి ఎక్కువైనాయి ఈసారి ఆంధ్రప్రదేశ్లో. రాజకీయ ఫ్యామిలీ డ్రామా, ఇది కూడా ఒక ఫ్యామిలీ డ్రామాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.